నెల్లూరు వేదాయపాలెం సెంటర్లో 26వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి శివాచారి ఆధ్వర్యంలో భోగి మంటలు. తీసుకోండి. సంక్రాంతి సందర్భంగా వేదాయపాలెం సెంటర్లో టీడీపీ నాయకులు శివాచారి ఆధ్వర్యంలో వేదాయపాలెం సెంటర్లో భోగి మంటలు వేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. చూస్తున్నాం మనం ఎన్ఎల్ఆర్ లైవ్ న్యూస్లో ప్రత్యక్ష ప్రసారంగా వేదాయపాలెం సెంటర్లో భోగి మంటలు వేస్తూ పండగ అంటే వేదాయపాలెం సెంటర్లో గతంలో కూడా ప్రతి సంవత్సరం కూడా శివాచారి ఆధ్వర్యంలో కూడా ఈ వేదాయపాలెం సెంటర్లో కూడా ఇలాగే భోగి మంటలు వేస్తూ ఇక్కడ పండగ వాతావరణం కూడా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాం, మనం ఎన్ఎల్ఆర్ లైవ్ న్యూస్లో ప్రత్యేక ప్రసారం ద్వారా మనం వేదాయపాలెం సెంటర్ నుంచి కూడా చూస్తున్నాం. ఇప్పుడు డాడీ ఒక రెండేయండి, ఇప్పుడు రెండేయండి వచ్చి ఉన్నేసి వేసి డాడీ ఇంక మిగతా మీరు వేయండి, మిగతా వాళ్ళు వేయండి. మనం అంట్లో ఉండండి. పట్టుకోండి. కల్పించాము. కెమెరా బంక్ చేపెట్టకుండా చెప్పద్దే అవుద్ది, చిక్కు పడిపోయినట్టు. ఆకులు అసలు భయపడుతుంది ఏమన్నా సంక్రాంతి సందర్భంగా వేదాయపాలెం సెంటర్లో శివాచార్య ఆధ్వర్యంలో కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ సెంటర్లో కూడా పండగ వాతావరణం కూడా ఉంటుంది. అంటే చూస్తున్నాం మనం ప్రతి సంక్రాంతి పండుగ రోజు భోగి రోజు కూడా భోగి మంటలు వేస్తూ ఇక్కడ సంబరాలు జరుపుకోవడం కూడా మనం వేదాయపాలెం సెంటర్లో కూడా చూస్తున్నాం. ఇక్కడ చూస్తున్నాం వాళ్ళ శివాచార్య అభిమానులు అయితే కానీ టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా ఈ సంబరాలు జరుపుకున్న విషయాలు కూడా మనం ఎన్ఎల్ఆర్ లైవ్ న్యూస్ ద్వారా ప్రత్యేక ప్రదర్శన కూడా చూస్తున్నాం. మనం ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం కూడా శివాచార్య కూడా వేదాయపాలెం సెంటర్లో కూడా భోగి మంటలు వేయడం కూడా జరుగుతుంది. దాదాపు అన్ని సంవత్సరాల కంటే 2023లో 2022లో ప్రజలు అనేక రకాలుగా కరోనాతో కానీ మరి అదేవిధంగా ఈ ఆర్థికంగా ఈ యొక్క ప్రభుత్వంలో నష్టపోయినటువంటి విధంగా 2023లో ప్రజల కష్టాలని ఎదుర్కొని కరోనాను ఎదుర్కొని 2024లోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రజలందరూ బాగుండాలని, రాష్ట్రం బాగుండాలని ఒక ఆకాంక్షతో భోగి, సంక్రాంతి మరియు కనుమ ఈ 3 పండుగలు కూడా ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆలోచనతో స్థానిక వేదాయపాలెం సెంటర్లో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా 26వ డివిజన్ ఇన్ఛార్జిగా నేను నాతో పాటు కార్తీక్, భాస్కరు మరి అదేవిధంగా ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ఉగాది
ఏ విధంగా తెలుగు సంవత్సరాలు మనకు ఉంటుందో అదేవిధంగా ఆంగ్లంలో పిలువబడిన జనవరి మాసం కూడా మనం అత్యంత ప్రాముఖ్యంగా జరుపుకుంటాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా షేక్ అబ్దుల్ అజీజ్ గారు పిలుపు మేరకు స్థానిక వేదాయపాల సెంటర్లో ఈ యొక్క భోగి పండుగలని వేయడం జరుగుతూ ఉంది. అయితే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, ప్రజలందరూ ఈ పండుగని బాగా జరుపుకోవాలి, రాబోయేటువంటి పండుగలన్నీ కూడా బాగా జరుపుకోవాలని చెప్పని ఆకాంక్షిస్తూ, మరి ముఖ్య విషయం ఈ నెల 22వ తేదీన హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ కూడా ప్రతి ఒక్క వ్యక్తి కోరుకునేది ఈ భారతదేశం బాగుండాలని. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవాలని చెప్పని సంతోషంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. అంటే ఈ సంవత్సరం ఏమైనా ప్రత్యేకత ఏమైనా ఉందా? రాజకీయాలు మాట్లాడచ్చో మాట్లాడకూడదు, కానీ ఒక్క విషయం అయితే చెప్తా ఉన్నా, 2024లో రాక్షస పాలన పోవాలి, రామరాజ్యం రావాలి. అయోధ్యలో రేపటి 22వ తేదీన రాముడి ప్రతిష్ఠ జరుగుతుంది. అదేవిధంగా రాబోయేటువంటి ఎన్నికల్లో రామరాజ్యం రావాలి, చంద్రబాబు నాయుడు పాలన రావాలని ప్రత్యేకంగా ఈ భోగి సందర్భంగా ఈ భోగి మంటలేసి కోరుకుంటూ ఉన్నాం. ఇది ఇక్కడ వేదాయపాలెం సెంటర్లో అయితే ఏదైతే చెప్తున్నారో, గతం కన్నా ఈ సంవత్సరం ఏదైతే రానున్న ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి రామరాజ్యం రావాలని కూడా కోరుకుంటున్నారు. కానీ ఏదైతే ఈ 2024లో రానున్న ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు మద్దతుగా కూడా అందరూ కూడా కావాలని కూడా చెప్తున్నారు. ఏదైతే అయోధ్యలో ఏదైతే రామ మందిరం ఏదైతే రేపు గుడి ఓపెనింగ్ ఉందో ఈ రాష్ట్రంలో కూడా రామరాజ్యం రావాలని కూడా ఇక్కడ టీడీపీ నాయకులు, శ్రేణులు కూడా కోరుకుంటున్నారు. ఎన్ఎల్ఆర్ లైవ్ న్యూస్, వేదాయపాలెం సెంటర్ నుంచి నెల్లూరు.